స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా యంత్రాంగమంతా సిద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై పంచాయతీరాజ్ పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, ఓటరు జాబితాపై చర్చించారు. మున్సిపల్ వార్డుల్ని బట్టి పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఎన్నికల సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. మన స్టేట్లో అది పంచాయతీ అయినా మున్సిపాలిటీస్ అయినా ఇప్పటికే దాని యొక్క టర్మ్ పూర్తి అయినాయి. ఎలక్షన్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి పంచాయతీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో ఒక ప్రీ ఎలక్షన్ ప్రిపరేటరీ వర్క్స్ ఏ స్థాయిలో ఉంది అనే రివ్యూ చేసుకోవడం. రెండోది, ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు మనకు కావాల్సిన వివిధ అంశాల మీద, అది పోలింగ్ బూత్స్ కానీ, అలాగే బ్యాలెట్ పేపర్ కానీ, ఈవీఎంస్ కానీ, దాని రిక్వైర్మెంట్ ఎంత, స్టాఫ్ రిక్వైర్మెంట్ ఎంత, దీనికి ఎంత టైం పడుతుంది ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి అని అన్ని అంశాల మీద ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. ఇది ఒక ప్రిపరేటరీ మీటింగ్. ఇది 13,359 గ్రామ పంచాయతీల్లో వార్డ్స్ వారీగా ఏ విధమైన ఎలక్టోరల్ రోల్స్ ప్రిపేర్ చేయాలి, అలాగే డెడికేటెడ్ కమిషన్ మరి బీసీ రిజర్వేషన్స్ గురించి వారి యొక్క రిపోర్ట్ త్వరలో ఇవ్వనున్నది కాబట్టి ఆ రిపోర్ట్స్ ఆధారంగా రిజర్వేషన్స్ ఏ విధంగా వర్కౌట్ చేయాలనేది కూడా మాతో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వివరాలన్నింటినీ కూడా ఆయా శాఖాధిపతులు హెచ్ఓడిస్తో మేము కోఆర్డినేట్ చేసుకుని గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి కూడా వివరాలను పొందుపరిచిన మీదట జిల్లా కలెక్టర్స్తో కూడా ఒక రివ్యూ ఏర్పాటు చేసుకుని మొత్తం సన్నద్ధతని తెలియజేయవలసిందిగా రాష్ట్ర ఎన్నికల అధికారి గారు కోరడం జరిగింది.